టమాటా ధర మళ్లీ పెరుగుతోంది. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా చాలా చోట్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మదనపల్లి మార్కెట్లో 80 రూపాయలకు చేరిన కిలో టమాటా రేట్ సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. టమాటా ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నప్పటికీ వాటికి మించిన వేగంతో టమాటా దూసుకుపోతోంది. వేసవి కాలంలో కాస్తంత పర్వాలేదు అనిపించినప్పటికీ వర్షాకాలం వచ్చేసరికి మాత్రం కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. 2 నెలల క్రితమే సరైన ధర లేదంటూ రైతులంతా టమాటాల్ని రోడ్డు మీద పారపోశారు. అయితే ప్రస్తుతం అదే టమాటా 100కు చేరువలో ఉంది. మదనపల్లి వ్యవసాయ మార్కెట్లో కిలో టమాటా ధర 80 రూపాయలు పలుకుతోంది. గత వారం రోజులుగా మదనపల్లి మార్కెట్లో ధర అత్యల్పంగా కిలో 41 రూపాయల నుంచి అత్యధికంగా 64 రూపాయల మధ్య ఉంది. సోమవారం మాత్రం ఏ గ్రేడ్ కిలో 69 నుంచి 80 రూపాయల వరకు, బి గ్రేడ్ 50 నుంచి 68 రూపాయల వరకు ధర పలికింది. ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరుకు తగ్గడంతో పాటు దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో టమాటా దిగుబడి కూడా తగ్గింది. దీంతో నాణ్యమైన సరుకు మార్కెట్కు రావడం లేదు. ఈ పరిస్థితులు ధరల పెరుగుదలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందుకే మదనపల్లి మార్కెట్కి డిమాండ్ పెరుగుతోందని అధికారులంటున్నారు. మార్కెట్కి రోజు 600 టన్నుల నుంచి 750 టన్నుల వరకు సరుకును రైతులు తీసుకొస్తున్నారు. సోమవారం మార్కెట్కు ఎగుమతి అవసరమైన దానికంటే తక్కువగా వచ్చింది. మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల నుంచి కేవలం 396 టన్నుల టమాటాలు మాత్రమే తీసుకొచ్చారు. దీంతో కిలో ధర 80 రూపాయలకు చేరుకుంది. రైతుల నుంచి వ్యాపారులు సగటున 25 కిలోల బుట్ట ధర 1600 నుంచి 1900 రూపాయలకు కొనుగోలు చేసి బయట మార్కెట్లకు ఎగుమతి చేశారు.